కరెంటు విషయం కానీ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి అంటే అంటారు గిరిజనుల ముఖ్యమంత్రి అంటారు ఒక దళితులని నేను కూడా చెప్పిన గతంలో పార్టీ ఏది నిర్ణయించి కట్టుబడి ఉంటాం గిరిజనులో ఉన్నాడు పొడే వీరయ్య ఉన్నాడు దళితులు అనుకో దామోదర్ రాజారావు 4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు డిప్యూటీ సీఎంగా చేసాడు మా బట్టి విక్రమార్క గారు ఉన్నారు బీసీలలో నాయకులు ఉన్నారు ఎవరికైనా ఇచ్చినా గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని ఇవ్వాలని మా డిమాండ్ అదే ఫైనల్ అయితే 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది ఇప్పుడు 8 గంటలు సరిపోతుందని రేవంత్ రెడ్డి అమెరికా వేదికగా అంటాడు 3 గంటలు ఇంకనే రేవంత్ రెడ్డి అన్నాడా అక్కడ అడిగిన వాళ్ళ క్వశ్చన్ తప్పుందా ఈయన చెప్పిన ఆన్సర్ తప్పుందా దాని మీద క్లారిఫై ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది నేను కొన్ని ఛానల్స్లో చూసినా 3 ఎకరాలు ఉన్నవానికి 95% మందికి 3 ఎకరాల భూమి ఉందన్నాడు ఆయన దగ్గర స్టాటిస్టిక్ లేనట్టున్నాయి అమెరికాలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టున్నాయన జనరల్గా ఎప్పుడు కూడా ఆయన నోరు జారడు ఎందుకు ఏ విధంగా ఏ సందర్భంలో మాట్లాడిండో తెలియదు దాన్ని కరెక్ట్ చేసుకొని రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పి ఇక్కడ కేటీఆర్ గారు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అందరికీ తెలుసు దాన్ని ఇది ఒక ఛాన్స్ లాగా తీసుకొని దిష్టి బొమ్మలు తగలబెట్టాలన్నాను కాంగ్రెస్ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది రైతుల ఉచిత విద్యుత్ సంబంధించి కాంగ్రెస్ స్టాండ్ మీకు చెప్తున్నాను ఇప్పటికే మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కానీ సిఎల్పి లీడర్ కానీ మేమందరం మాట్లాడుకున్నాం 24 అవర్స్లో 24 సెకండ్స్ కూడా కరెంటు పోకుండా క్వాలిటీ పవర్ ఫార్మర్స్కు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే కరెంటు ఛార్జీలు పెంచితే 7 గంటలు 9 గంటలు ఉచితంగా ఇచ్చి ఆ రోజు బట్టలు ఆరేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే బట్టలు ఆరేసుకోదు కాదు కరెంట్ ఇచ్చి చూపించినాం దేశంలో మొట్టమొదటి రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఆ తర్వాత వేరే రాష్ట్రాలు ఉచిత కరెంటు మొదలుపెట్టింది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇలా అంత కష్టంగా ఇచ్చినాము ఇలా ఆర్థికంగా కేసీఆరే చెప్తున్నట్టు గుజరాత్ తర్వాత ధనిక రాష్ట్రం అని అవసరం లేకుండా 1000 కోట్ల సెక్రటేరియట్లు బిల్డింగ్లు కడతాం మనం పోలీసులకు 1000 కోట్ల 100 కోట్ల కార్లు కొంటాం ఏసీ కార్లు రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇవ్వడం పెద్ద లెక్కన ఖచ్చితంగా ఇచ్చి చూపిస్తాం తూచా తప్పకుండా 20 ఏళ్ళ కింద రిటైర్ ఆఫీసర్ రఘుమారెడ్డి 4 పట్టుకొని కార్లకెళ్ళి కూర్చోబెట్టి దింపిన గోపాలరావు అనే వరంగల్ డిస్కామ్కి సంబంధించిన సిఎండి 35 ఏళ్ళ కింద రిటైర్ అయ్యాడు 30 ఏళ్ళ కింద నాకు తెలిసి లిఫ్ట్కి వెళ్ళి కూడా ఆఫీస్ రూమ్లకు పట్టుకుపోవాలి అసలు గ్రౌండ్ లెవెల్లో మీరు ఒకసారి నల్గొండకు నా అమౌంట్ రండి భువనగిరికి రండి 10 గంటలు కూడా వస్తలేదు కరెంటు ఇప్పుడు జగదీష్ రెడ్డి వదిలిపెట్టు జగదీష్ రెడ్డి పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన చెప్తే ప్రభాకర్ ఫోన్ ఎత్తాడా ఒకసారి ఎత్తమాను మీరు పోయి మాట్లాడండి జగదీష్ రెడ్డి ఫోన్ ప్రభాకర్ ఫోనే ఎత్తాడు మా జిల్లా వాడు 10 ఏళ్ళకెళ్ళి చూస్తున్నా ఆయన హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే ఒక్కసారి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండలు నేను కట్టి దాని లోపల కాలే పెట్టాలి ఆయన టైంపాస్ మినిస్టర్ ఆయన గురించి అంత సీరియస్గా మీరు ఇంత సీరియస్ డిస్కషన్ చంద్రబాబు మనిషి గాంధీ భవన్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు మూలాలు ఉన్న వ్యక్తి అందుకనే ఉచిత విద్యుత్ మీద అట్లాంటి కామెంట్ చేస్తున్నాను కూడా కామెంట్ ఎవరన్నారు జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి గురించి మాట్లాడగా మా జిల్లాకు పోయి అడిగిపోయాను చరిత్ర చెప్తాడు 10 గంటలు కరెంట్ వస్తలేదు మా జిల్లాలో నిన్న అప్పాజిపేట అనే విలేజ్ సబ్స్టేషన్ ఇక్కడ ఎస్సీ గారితో మాట్లాడి డైరెక్టర్లతో మాట్లాడి బ్రేకర్ లేక 6 నెలలకెళ్ళి 6 గంటల కరెంట్ వస్తుంది కరెంట్ మినిస్టర్ జిల్లాలో ఒకసారి రివ్యూ చేసుకోడా ఈ 20 ఏళ్ళ కింద రిసైర్ అయిన ఓల్డ్ ఏజ్ పర్సన్స్ని పెన్షన్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టక ఎందుకు నీకు పోస్టింగ్లు ఇస్తారు 100 మంది ఐఏఎస్ ఆఫీసర్ ఖాళీగా ఉన్నారు ఎందుకు ఇస్తలేవు కేసీఆర్ నీకు ఒక్కసారి ఆలోచించు నిజంగా రైతుల ప్రేమ ఉంటే 20 ఏళ్ళ కింద రిటైర్ అయిన ఆఫీసర్లు ఏం అవసరం ప్రభాకర్ రావు ఆరోగ్యం బాగాలేదు నీకు దండం పెడతా నన్ను రిలీజ్ చేయమంటే 11 గంటలకు వచ్చి గంట సేపు ఆఫీస్లో కూర్చొని హాస్పిటల్ పోతాడు రఘుమారెడ్డి గోపాలరావు అంటే 80 ఏళ్ళు ఏం జపాన్ అనుకుంటున్నా 80 ఏళ్ళకి పనిచేస్తానికి 60 ఏళ్ళకు 50 ఏళ్ళకు రిటైర్మెంట్ వయసు ఎందుకు పెట్టింది గవర్నమెంట్ ఈ రోజు మీ పీసీ చేసిన కామెంట్స్ పైన టీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులతో కూడా ఆందోళన చేస్తున్నారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒకటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులు అంటే టీఆర్ఎస్ బీఆర్ 2 పార్టీలా చేస్తున్నటువంటి ఆందోళనపై టీఆర్ఎస్ బీఆర్ఎస్ 2 పార్టీలు అనుకుంటే మీరు ఇన్ని రోజులు పవర్ ఇవ్వట్లేదు 10 గంటలు కూడా ఇవ్వట్లేరు అంటున్నారు దానికి సంబంధించి ఎందుకు నమ్మను నాయమ్మడి ప్రభాకర్ రావు నమ్మను రఘుమారెడ్డి ఇద్దరు కూడా 80 ఏళ్ళ వయసులో ఉన్నారు వస్తారంటే నడుచుకుంటూ పోదాం కార్లో పోదాం అప్పాజిపేట పోదాం కనగల్ పోదాం భువనగిరి పోదాం వరంగల్ పోదాం ఆదిలాబాద్ పోదాం 10 గంటల కంటే ఎక్కువ 3 ఫేజ్ వస్తుందా లేదా నువ్వు వస్తలేదని చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా నేను చెప్పిన ఊళ్ళల్లో 6 నెలలకి వెళ్ళి
వాళ్ళ పార్టీ రైతులు ఉంటారు 8-10 గంటల కంటే ఎక్కువ 3 ఫేజు ఆ 10 గంటల్లో 6-7 సార్లు కట్ అవుతుంది. దీనికి కేటీఆర్ గారు నాతో స్వయంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియం తీసుకొని రమ్మంటున్నా, ఎలక్ట్రానిక్ సిపిడిసిఎల్ సిఎండి గారిని తీసుకొని రండి. ఆ ఊర్లో మీ పార్టీకి సంబంధించిన సర్పంచులు రైతులను అడుగుదాం, అన్ని పార్టీ రైతులను అడుగుదాం 10 గంటలు వస్తుందా లేదా నేను ప్రూవ్ చేస్తా. వస్తలేదని చెప్పి వేల మంది రైతులు చెప్తున్నాడు. వాళ్ళు 10 గంటలు కూడా ఇస్తలేరు.